మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తుగా ఉన్నానోళ్ళ. ఇక తుమ్మినా కరెంటు పోదు, దగ్గినా కరెంటు పోదు. అంతగానం ఎండలు కొట్టినా నేను కరెంటు తీసేయలేను. ఇక వానలు పడ్డా కూడా కరెంటు తీసేయను అని చెప్తాను మన బట్టి విక్రమార్క. కానీ ఇప్పుడేమో నేను చెప్తుండగానే కరెంటు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తుమ్మినా దగ్గినా ఇక కరెంటు కోతలు ఉన్నాయి. అయితే మన ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో జర సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇయ్యల్ల మన కీస్ పెట్టే ముచ్చట్లలో మంచి మంచి సోల్తలు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూసేయండి. మిడ్మానేర్ల కారు పాటోలు చేసిండ్రు ఇచ్చంత్రమైన నిరసన. రైతులకు నీళ్ళు లేకుంటే కాళేశ్వరం కాడ చేస్తారట పెద్ద ఘర్షణ. 12 ఏళ్ల సంధి ఎన్నడు కాలేదు ఏ చిన్న లొల్లి. సినిమా పేరుతోని పంచాయత్ చేయ చూస్తారు కొందరు. మళ్ళీ చెత్త రోడ్డు మీద వేయద్దన్నందుకు పెట్టుకున్నది పెద్ద పంచాది. ఊకే ఇంటికొచ్చిన బండికేస్తూ ఉండకపోవు కదమ్మా ఈ అడ్డమైన సోది. కొమురం భీం జిల్లాలో 2 దిక్కులు వేస్తుర్రట ఓట్లు. ఇన్నేళ్ళైనా పాలకులు తీరుస్తలేరట వాళ్ళ పాటలు. లెక్కకైతే ఈ టైంకు వానలు సరస్సుడు జరవాలి. రైతులంతా చేను చెలకలల్లా రికామ్ లేనంత బిజీగా ఉండాలి. కానీ ఇగో ఈ ఎల్నినో పుణ్యమా అని వానలు ముఖం తిప్పుకున్నాయి. రైతు బతుకు ఆగానికి వచ్చింది. అసొంటి యాళ్ళ ఏం చేయాలి సర్కారు? ప్రాజెక్టులతోటి నీళ్ళు ఇయ్యాలి, కానీ రైతుల సొంట ఎండబెడతా ఉన్నది అని కారు పాటోళ్ళు నిరసన కార్యం ముంగట పెట్టుకున్నారు. పాండ్రి గా ముచ్చటేందో మనం గిన చూద్దాం. ఆగో నిరసన అని చెప్పి మంచిగా మైదానంలో క్రికెట్ ఆడతాండ్రు. ఇదెక్కడి నిరసన, ఇదేం కథ అని పరిశాన్ కాకుర్రి. వాళ్ళు చేస్తుంది ఇచ్చంత్రమైన నిరసననే. అవు మిడ్మానేరు నీళ్లు లేక పడావు పడ్డ బీడు భూమి లెక్క అయింది. అందుకే రైతుల పంటలకు నీళ్లిచ్చి వ్యవసాయాన్ని ముంగట పడేయాలి అని చెప్పి మాజీ మంత్రి గంగుల సారు గిట్ల ఇచ్చంత్రమైన నిరసన తెలిపిండు. పార్టీ లీడర్లు కార్యకర్తలను ఎంటేసుకొని పోయి క్రికెట్, వాలీబాల్, కబడ్డీ అసొంటి ఆటలు ఆడుకుంటా నీళ్లతోని కలకలలాడాల్సిన ప్రాజెక్టు ఎండి ఎరగారిపోయింది. గింతకంటే అద్రగనం ఇంకేమన్నా ఉంటదా అని గరమైండు. పాత సర్కారు ఏలుబడిలో గింత పాపం ఎన్నడుగాలే. కేసీఆర్ మీదున్న కోపము రైతుల మీద తీస్తుంది ఈ సర్కారు. ఓ పక్క ఎల్లినో జయంగా వానలు పడతలేవు. అసొంటి టైంలో ప్రాజెక్టుతో నీళ్ళిచ్చేది పోయి తమాం పడావు పెడతారని మాట్లాడుకొచ్చిండ్రు. ఇక అటు మొన్న ఇదే మిడ్మానేర్ల సొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్న పోయి ఆటలాడిండు. తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఓ గుండెకాయ లాంటిది. అసొంటి ప్రాజెక్టు నీళ్ళన్ని తెలంగాణ రైతులకు దక్కాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ గురువు చంద్రబాబుకు మళ్ళిస్తాండు. ఇప్పటికైనా మేడిగడ్డ కాడ ఓ కాఫర్ డ్యామ్ వేసి నీళ్ళిస్తే మంచిదని గరమైండు. అన్నట్లు మిడ్మానేర్ కెపాసిటీ 27 టీఎంసీలుంటే ఇప్పుడు ఉత్త 6 టీఎంసీలే ఉన్నదట. అవి వ్యవసాయ పనులకు ఏ మూలకు సాలాయి. మన పంట కొనుగోలు యాళ్ళకు గాక బోనసులు రాక రైతులు చాలా అవస్థలు పడతాండ్రు. అసొంటి రైతుల తిప్పలని వెంటనే పట్టించుకోవాలి. అంతేగాని మా మీదున్న కోపం రైతుల మీద తీయకురి అని మాట్లాడుకొచ్చిండ్రు. మరిగా వాన చినుకుల కోసం కప్పతల్లాటలు అభిషేకాలు చేసుడు చాలా అయిన ఈ రోజుల్లో వ్యవసాయాన్ని ఎట్లా సర్కారోళ్ళు ఎట్లా ముంగడికి తీసుకుపోతారో ఏమో చూడాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కించి తెలంగాణ ఇడిపోయినాక అందాజ 12 ఏళ్ల సంధి ఏ లొల్లి పంచాదులు లేకుండా నిమ్మలంగానే ఉన్నాం. ఎవరి భాష వాళ్ళది, ఎవరి ఆచారం వాళ్ళది. రాకపోకలు, ఇచ్చిపుచ్చుకునుడు అన్ని మంచిగానే ఉన్నాయి. కానీ ఇన్నొద్దుల తర్వాత మన భాష మీద దాడి చేసినంత పని చేస్తుండ్రు కొందరు పని పాటాలేని మేధావులు, సన్నాసులు. ఇక మరి వాళ్ళని ఏమనాలో ఏం కథ నాకైతే తెలియదు. కానీ ఆ పంచాది యాడదాకొచ్చింది, ఎందుకు వచ్చిందో మీరే చూడుండ్రి. తెలంగాణ జానపదాలు దునియా అంతా ఎట్లా ఊపుతున్నాయో అందరికి ఎరుకున్న ముచ్చట్నే. అదే తోవల ఇప్పుడు తెలంగాణ యాస సినిమాలు కూడా మోపందుకుంటున్నాయి. ఇంతకు ముచ్చటేంటిదంటే ప్రియదర్శి, నాగదుర్గ పెద్ద వేషాలు కట్టి రాబోతున్న ఇడుపుగాయుధం సినిమా ఉంది కదా. ఆ సినిమా పేరు మీద ఏపీకి చెందిన కొందరు తపాలం బ్యాచ్ గాళ్ళు లేందో ఏగిలం మోపు చేసిండ్రు. సినిమా పేరుందో ఇచ్చంత్రంగా ఉన్నది. అసలు దానికి అర్థమైంది అనే కాంచి షురువు చేస్తే తెలంగాణ సినిమానే అయితే మా ఆంధ్రోలకు సమజైతట్లు మా భాష సబ్ టైటిల్స్ ఉంటాయా అనే దాకా పోయింది. ఇక ఈ ముచ్చట మీద తెలంగాణ ప్రజలు గయ్యమంటారు. ఇడుపుగాయుధం అంటే విడాకుల పత్రం. పెళ్లి బంధంతో ఒకటైన ఇద్దరాల మొగలు ఏదో పంచాదొచ్చి ఒకరికొకరు ఒప్పుకొని ఎవలంతలాలు ఉందామని పెద్దల సమక్షంలో రాసుకునే పత్రమే ఇడుపుగాయుధం. అది మా తెలంగాణ యాస. తెలవకుంటే అడుగుండ్రి, లేకుంటే సినిమా చూసన్న తెలుసుకోండ్రి. అంతేగాని గింత ఓర్వలేని శాతలు ఎందుకు రాని తిట్టబట్టిర్రు. అంతేకాదు ఏండ్ల కమానం మీ ఆంధ్రోలు తీసిన సినిమాలు మేము చూస్తలేమా, ఎన్నడన్నా మీది మాదని ఏరుబంధం చేసి మాట్లాడినామా అని అరుచుకుంటేనే మీకు మాకు 12 ఏళ్ల కిందనే ఇడుపుగాయుధం అయింది. మళ్ళా మా జోలి మీకెందుకు రాని దంచుకుంటారు. ఏదేమైనా ఏపీ అంతటా మాట్లాడేది తెలుగే. అయినా చూస్తా ఆ కొసకున్నోళ్ళు మాట్లాడింది ఈ కొసకున్నోళ్ళకే అర్థం కాదు. అసొంటప్పుడు ఒక పక్క రాష్ట్రపు యాస భాష మీకేం అర్థమైతుంది
అవుతుందిరా అని నెటిజన్లు ఏడికాడికి ఏగిపారేస్తుర్రు. ఇక ఇదే పంచాయతీ మీద పైసలు పెట్టిన బన్నీవాసు మాట్లాడుకుంటా 2 రాష్ట్రాల నడుమ ఎసొంటి భాష పంచాయతీ వద్దు, ఇది పక్కా తెలంగాణ యాస సినిమా, పురాగా అర్థం కావాలంటే సినిమా వచ్చేదాకా ఆగుమని చెప్పుకొచ్చిండు. మరి ఇక ఇప్పటికన్నా ఈ పంచాయతీకి ఇడుపుగాయుధం ఇస్తారో లేదో చూడాలి. మన ఇంట్లో జమైన చెత్త ఒక్కరోజు పారేసుడు ఆలస్యమైతేనే మనకెంత వాసన వస్తుంటది ఏం కథ. అసొంటిది పారిశుద్ధ్య కార్మికులు ఎసొంటి వాసన అనకుండా నగరం మొత్తం శుద్ధిగా ఉండాలి, పల్లె మొత్తం పక్కన మెరవాలి అని చెప్పేసి ఆ చెత్తను ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటా తీసి పాడేస్తుంటారు. అసొంటలకు మనం ఎంత మర్యాద ఇచ్చినా ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే. దండేసి దండం పెట్టాల్సిన అవసరం లేదు కానీ పెట్టకున్నా మంచిదే కానీ జర వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తే జర మంచిగా ఉంటది. అసొంటిది చెత్త వేయద్దు అన్న పాపానికి ఈ సుందరాంగి ఆ జిహెచ్ఎంసీ కార్మికురాల మీద ఏ విధంగా మరలబడ్డది, ఏ విధంగా ఎగబడ్డది ఒకసారి చూడండి మీరే. ఇగోనోళ్ళు కూకట్పల్లి ఆల్విన్ కాలనీలా ఎంత పెద్ద ఉద్దర పంచాయతీ అయిందో చూడుర్రమ్మో. గిడ కర్ర పాయింట్ గులాబీ కలర్ రంగేసుకొని మున్సిపల్ కార్మికురాలని నెత్తివట్టి గలబడతాంది చూడు. ఈ మనిషి ఇంట్లోకేంచి చెత్త పట్టుకొని ఎన్నో కాడ వారేసి పోదామని వెళ్ళింది. ఇక అట్లా రాంగ వెంకటేశ్వర నగర్ నాలా కాడికి రాగానే ఎవరు చూస్తలేరని దాన్ని మనిషి చేతున్న చెత్త ఆడ వారేసిపోయింది. అయితే ఆడ అప్పటికే కావాలన్న ఈ మున్సిపల్ కార్మికురాలు మేడం ఇడ చెత్త వేయొద్దు, మీ ఇంటికి చెత్త బండి వస్తది కదా దానికి వేయిర్రి, అంతేగాని ఇది చెత్త వేసే జాగా కాదు, మర్యాదగా తీయిర్రి అని చెప్పిందట. గంతే, నేను ఏడేస్తే నీకేందే, ఇదేమన్నా నీ జాగనా అని చెప్పి రుబాబ్ మాటలు మాట్లాడే కాకుండా ఏకంగా డ్యూటీలు ఉన్న సిబ్బంది మీద చేసి నెత్తి పట్టి కొట్టింది గిట్లా. ఇంటిరా చూస్తానికి బగ్గ చదువుకున్నామ లెక్కనే ఉన్నది కానీ రోడ్డుతో చెప్పరాని మాటలు అన్నది. దీంతో డ్యూటీలున్నా మా మీద చెయ్యేస్తుందా, ఈమెందో ఈమె తరీకేందో పోలీస్ స్టేషన్లనే తెలుసుకుంటాం అని బండి నెంబర్ ఆధారంగా ఫిర్యాదు చేస్తే పోలీసు వాళ్ళు కేసు కట్టిరట. పెద్ద అధికారులు ఆర్డర్ వేస్తే వాళ్ళు చెత్త వేయకుండా డ్యూటీ చేస్తాండ్రు. ఇంతకీ పొద్దు అని పంచాది అయింది. అయినా ఇది వానాకాలం, ఏడబడతాడ చెత్త వేస్తే అడ్డమైన రోగాలు వచ్చి లేందో పర్షాన్. ఇంతనన్న బాధ్యత ఉండద్దా? ఓ ఇల్లాలు ఇల్లుని ఎంత నీటిగా ఉంచుతుందో పట్టణాన్ని అధికారులు సుత్త అంతే నీటిగా ఉంచాలని చూస్తుంటారు, అది వాళ్ళ బాధ్యత. అంతేగాని ఊరికే చెత్తేదో ఇంటికొచ్చి బండికేస్తే అయిపోయేదానికి ఇప్పుడు చూడు అట్టిగా పోలీస్ స్టేషన్ కేసాయే. ఏమన్నా ముద్దుగుందా అనమ్మా నీ పని తలగబెట్టని తిట్టుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. తెలంగాణలో ఓట్ల సవరణ కార్యం చాలా అయింది కదా, అగో దాంట్లో సర్వేలో ఒక్కొక్కరు వాళ్ళ ఓట్లను పైలంగా కాపాడుకుంటానికి అన్ని తీర్ల కాగితాలు కమ్మలు తయారు చేసుకొని పారాలు నింపుతాండ్రు. కానీ గా కొమురం భీం జిల్లాలున్న కొన్ని ఊర్లోళ్ళు మాత్రము మాకు అది అద్దే అద్దు, మేము అసలు పారాలు తీసుకోము అని అంటారట. మరి ఎందుకు అట్లా అంటారు, ఏందా కథ అనేది అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి. తెలంగాణలో ఓట్ల సవరణ జోరుగా సాగుతాంది. ప్రతి ఊరోళ్ళు ఎవరి పారాలు నింపుకుంటా కాపాడుకునే పనులున్నారు వాళ్ళ ఓట్లు. అయితే కొమురం భీం జిల్లాలున్న కొన్ని ఊరోళ్ళు ఉల్టా ఉన్నారు. కెరమెరి మండలం 7 ఊర్లు మహారాష్ట్ర సరిహద్దుకున్నాయట. పరందౌలి, మొకద్దాంగూడ అనే ఊర్లతో పాటు ఇంకో 5-6 ఊర్లు పేరుకు తెలంగాణనే గాని ఈ ఊరోళ్లకు ఇటు తెలంగాణలో ఓటు ఉన్నది, అటు మహారాష్ట్రలో సుత ఓటు ఉన్నది. అంటే ఒక్కొక్కరికి 2 ఓట్లు. ఊరికి 2 సర్పంచులు, 2 ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు కూడా ఇద్దరు. అయినా కూడా ఎవ్వరు మాకేం ఎలగబెట్టింది లేదు. 2 దిక్కుల్లో ఓట్లు వేస్తున్నామని చెప్పి మాకేందని తెలంగాణ సర్కారు, మాకేందని మహారాష్ట్ర సర్కారు. ఇద్దరికిద్దరు ఎవరు పట్టించుకోకపోయేట వాళ్ళకు భూములకు పాస్ బుక్కులు లేవు, ఇళ్ల కాగితాలు లేవు, సర్కారు పథకాలు పత్తాకే లేవు. అసలు ఊళ్ళో సర్కారు తరఫుకెంచి ఎసొంటి అభివృద్ధిగిన లేదు. అసొంటప్పుడు గా సర్వేతోని మాకేం పని అని మాట్లాడుకొస్తారు. ఓటర్ లిస్ట్ లో 2 గవర్నమెంట్ కు మేము ఓటు వేస్తున్నాం. ఓటు వేసాక కూడా మాకు చూడు దానికే మా గ్రామ పంచాయత్ 2 సర్పంచ్, 2 ఎమ్మెల్యే, 2 ముఖ్యమంత్రి ఉన్నాం కూడా మాకు ఎలాంటి డెవలపింగ్ లేదు. అందుకోసం మా గ్రామ పంచాయతీని పట్టించుకొని ఏ గవర్నమెంట్ మాకు పట్టా ఇస్తారు అదే గవర్నమెంట్ తరపు మేము వెళ్ళడానికి సిద్ధం ఉన్నాం. ఇంటిరా మరి ఇట్లా ఎందుకు చేస్తాండ్రు, ఎవరు మీకు అన్యాయం చేస్తురు అని అడిగితే ఏమంటారు ఇనురి. పరందోలి జీపీ సర్పంచ్ని మాట్లాడుతున్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్సీ వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు. అందుకే మా వాళ్ళు ఎటు డిసైడ్ కావట్లం లేదు మేడం. అందుకే 2 కలెక్టర్, చంద్రపూర్ కలెక్టర్, అష్మాబాద్ కలెక్టర్ 2 కూర్చొని
ఏదో ఒకటి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళే డిసిజన్ తీసుకోవాలని పరందోలి జీపీ సర్పంచ్ని మాట్లాడుతున్నాను మేడం. అది ముచ్చట. మాకు భూములకు పాస్బుక్లు ఎవరైతే ఇచ్చి మా ఊరి అవసరాలు ఎవరైతే తీరుస్తారో మేము వాళ్ళ దిక్కే ఉంటాం. అప్పటిదాకా సర్కార్యం మాకు వద్దు. మేము అక్కడ ఓటేస్తాం, ఇక్కడ ఓటేస్తాం, అంతేగాని ఈ ఓట్ల సవరణ అయితే మాకు వద్దని చెప్పుకొస్తారు. ఓ దిక్కు సెంటర్ వాళ్ళేమో ఎక్కడనో ఒక దిక్కే ఉండాలి ఓటు, 2 దిక్కులంటే చెల్లది కొట్టేస్తాం అనబట్టే. వీళ్ళు చూస్తేనేమో 2 దిక్కులు ఓట్లు ఉండాలి, ఎట్లా కొట్టేస్తారో చూస్తాం అనబట్టే. మరి వీళ్ళ పంచాయతీ ఎట్లా తెప్పుతారో ఏమో గానీ 2 రాష్ట్రాలలో ఓట్లుండి అటు కాకుండా ఇన్రు, ఇటు కాకుండా ఇన్రు. మరి ఇక చంద్రాపూర్ కొమరంభీం జిల్లాల కలెక్టర్లు వీళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారో ఏమో చూడాలి గానీ ఇక ఇదైతే పెద్ద ఇచ్చంతరమే ఉన్నది పోన్రి. ఇగో ఇవాళ ఇలాంటి మన కీసు పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తు ఉన్నాయిలే. మళ్ళీ వచ్చేటప్పుడు ఈసారి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.